విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా, అనేక సంవత్సరాల తర్వాత మరలా ఈ కాలేరు ప్రాంతంలో మీ పిల్లలకు మీ వాక్యాన్ని వినిపించడానికి మీరు ఒక అవకాశాన్ని అనుగ్రహించారు తండ్రి. సువార్త ప్రయాణంలో ఈ 2 దినాల పాటు మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి ఈ ప్రాంతానికి అవసరమైన జ్ఞానవాక్కులు దయతో అనుగ్రహించండి. అట్టి ఆలోచనలు మెండుగా పుట్టించండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమైండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని దయచేయమని, మీ మాటలు విభజించి ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయాన్ని కూడా అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. సభకు ఇచ్చేసినటువంటి ప్రియులైన సహోదర సహోదరులందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడై నడిపించునుగాక, ఆమేన్. ప్రియులరా, ఒక తల్లి గర్భాన పుట్టినటువంటి మనం భూమి మీద 60 లేదా 70 ఏళ్ల పాటు మన జీవితాన్ని గడుపుతా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. తల్లి ఎవరో తెలుసుకొనకుండా చనిపోయిన వారి బాధ వర్ణనాతీతం. కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకి అమ్మ ఎవరో తెలీదు, నాన్న ఎవరో కూడా తెలీదు. ఊహ తెలిసేసరికే అమ్మ ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం, లేదా అమ్మ నుంచి ఆ బిడ్డ వేరైపోవడం, అమ్మ ఆ బిడ్డను విడిచిపోవడము, వదిలిపోవడం, ఏదో ఒక కారణం వలన అమ్మను గుర్తించలేని ఆ పసిబిడ్డ ఊహ తెలిసిన నాటి నుండి జీవితం ముగిసేంత వరకు తలడిల్లిపోతాడు. అమ్మ ఎవరో తెలీదు అనే ఒక బాధ, అమ్మను చూడలేకపోయాను అనే బాధ, ఆ ఒక్క బాధతోనే అతడు మరణిస్తాడు. ఇక అతని జీవితానికి అమ్మ ఎవరో తెలియదు. నాన్న ఎవరో తెలియకుండా చనిపోయినా కూడా బాధ అలాగే ఉంటుంది. ఆ జీవితానికి నాన్న ఎవరో తెలీదు. ప్రియులరా, భూమి మీద అమ్మ ఎవరో తెలిసిన వాని బ్రతుకు కొనసాగుతుంది, తెలియని వాని బ్రతుకు కొనసాగుతుంది. నాన్నెవరో తెలిసిన వాని బ్రతుకు కొనసాగుతుంది, తెలియని వాని బ్రతుకు కొనసాగుతుంది. బ్రతుకైతే ఆగట్లేదు. అమ్మా నాన్న లేని వాళ్ళు బ్రతుకుతున్నారు, అమ్మా నాన్న ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. బ్రతుకైతే ఆగట్లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మ ఎవరో తెలియక, నాన్నెవరో తెలియక చనిపోయినా మనకు నష్టం లేదు, కానీ దేవుని గురించి తెలుసుకోకుండా చనిపోతే మాత్రం మనం ఖచ్చితంగా నష్టపోతాం. ఒక రకంగా ఆలోచిస్తే అమ్మ నాన్న లేకపోవటం కూడా భూమి మీద నష్టమే ఒక రకంగా. ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నవాని బ్రతుకు ఒకలా కొనసాగుతుంది చిన్నతనంలో, లేనివాని బ్రతుకు మరోలా ఉంటుంది. మనమందరం ఈరోజు ఇలా హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరు చెప్పండి? ఎవరు? అమ్మా నాన్నలే కదా. వాళ్ళకున్న దాంట్లోనే మనల్ని కష్టపడి పెంచారు, వాళ్ళకున్నంతలోనే మనల్ని జాగ్రత్తగా చూసుకున్నారు, ప్రేమగా చూసుకున్నారు, మనకు కావలసినవన్నీ సమకూర్చారు. ఈరోజు మనం ఈ విధంగా ఇక్కడ మనకంటూ ఒక జీవితం కలిగి, మనమంటూ ఒక ఉనికి కలిగి బ్రతకగలుగుతున్నామంటే
వాళ్ళు పునాది బలం గొప్పదే కదండి. పునాది బలం ఉందా లేదా? ఉంది. పునాది బలం లేకపోతే ఏ ఇల్లు నిలబడదు, ఏ మనిషి బ్రతుకు నిలబడదు. సో మనకి పునాది బలం ఏదంటే మన అమ్మ నాన్న. చిన్నప్పటి నుంచి మనల్ని చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. సో వాళ్ళు ఉన్న జీవితం ఒకలా ఉంటుంది, వాళ్ళు లేని వాళ్ళ జీవితం మరోలా ఉంటుంది. వాళ్ళకి మనకున్నన్ని సౌకర్యాలు ఉండవు, మనకున్నంత సంతోషం ఉండదు, మనకున్నంత ఆనందం ఉండదు, మనకున్నంత పరిరక్షణ ఉండదు. మనల్ని పర్యవేక్షించినట్టుగా వాళ్ళని పర్యవేక్షించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఎదుగుతారు, చాలా ఇబ్బందులు పడి పెరుగుతారు. కొందరైతే చనిపోతారు కూడా అతి చిన్న వయసులో, సరైన పోషణ, సరైన రక్షణ లేక. అలా చనిపోయిన అనాథ పిల్లల శవాలు ఎన్నో మనకి ప్రతిరోజు పేపర్లో, టీవీలో అప్పుడప్పుడు మనకు కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు ఇంత బలంగా నొక్కి చెప్తున్నానంటే, అమ్మ ఎవరో తెలియక, నాన్న ఎవరో తెలియక చనిపోయినా మనకు నష్టం లేదు. కానీ దేవుడు, ఆయనతో సహవాసం, ఆయన ఎవరు, నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడు, నన్ను ఎందుకు సృష్టించాడు, నాకెందుకు ఇక్కడ జీవితాన్ని ఇచ్చాడు, నా కోసం ఎందుకు ఇంత ప్రకృతిని చేశాడు, అసలు అమ్మ కడుపులో నాకు నిర్మాణం ఎందుకు చేశాడు, ఇవన్నీ తెలుసుకోకుండా చనిపోతే మాత్రం మనకు నష్టమే. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఆగ్రా ఇల్లు వచ్చాను అన్నారనుకో, వెంటనే ఏమడుగుతావు? చెప్పాలి. నేను ఆగ్రా ఇల్లు వచ్చాను అన్నారు ఎవరో మీ దగ్గరకు వచ్చి, వెంటనే ఏమడుగుతావు? రైట్, తాజ్మహల్ చూసావా అని అడుగుతావు. అంటే ఆగ్రా వెళితే ఏం చూడాలి? తాజ్మహల్ చూడాలి. భూమి మీదకి వెళ్ళి వచ్చానంటే ఏమని అడగాలో తెలుసా? భూమి మీద నుంచి వచ్చావా? దేవుని తెలుసుకునే వచ్చావా? భూమి మీదకి వచ్చావు అంటే ఎవరిని తెలుసుకోవాలి? దేవుని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆగ్రాలో ఒక వింత తాజ్మహల్ అయితే, భూమి మీద వింతలన్నిటికీ మూలం దేవుడు. నీ శరీరానికి మూలం దేవుడు, నీ బ్రతుకుకు మూలం దేవుడు. పలానా ప్రాంతానికి వెళ్ళొచ్చావా? పలానా చూసావా? అమెరికా వెళ్ళొచ్చాను, నయాగరా వాటర్ ఫాల్స్ చూసావా? ఇటలీ వెళ్ళొచ్చాను, లీనింగ్ టవర్ ఆఫ్ ది పీసా చూసావా? ఇలా ఎక్కడెక్కడికో నేను వెళ్ళొచ్చాను అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అరుదైన వింతైన వస్తువులు, కట్టడాలు, నిర్మాణాలు చూసావా అని అడుగుతాం కదా. వెంటనే అడిగేస్తాం. నేను ఈజిప్ట్ వెళ్ళొచ్చాను అంటే వెంటనే పిరమిడ్లు చూసావా అంటే చూడలేదు అన్నాం అనుకో, ఏంటి ఈజిప్ట్ వెళ్ళి పిరమిడ్లు చూడకుండా వచ్చావా అంటారు. నేను ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చాను అన్నాను అనుకోండి, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి చూసావా అంటారు. అంతే. అక్కడికి వెళ్ళాను కానీ నాకు కనబడలేదు సమాధి, ఏం చూడకుండా వెనక్కి వచ్చాను అన్నాను అనుకోండి, నవ్విపోతారు. అంత దూరం వెళ్ళి ప్రభు సమాధిని చూడకుండా వచ్చావా? ఖాళీ సమాధిని చూసి వస్తారు కదా అందరూ, నువ్వు వెళ్ళి చూడకుండా వచ్చావా అని నవ్విపోతారు. ప్రియులారా, ఇవన్నీ కూడా నష్టం కాదు సుమా. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఈజిప్ట్ వెళ్ళి పిరమిడ్ చూసి రాకపోయినా నష్టం లేదు, ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసి రాకపోయినా నష్టం లేదు, ఇజ్రాయెల్ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి ఖాళీ సమాధి చూసి రాకపోయినా నష్టమేం లేదు. కానీ భూమి మీదకి వచ్చి దేవుని తెలుసుకోకుండా వెళ్ళిపోతే మాత్రం చాలా నష్టం అండి, చాలా నష్టం. ఈరోజు చాలామంది ప్రజలు భూమి మీదకి వస్తున్నారు, కానీ భూమి మీద నుండి దేవుని గురించి తెలుసుకొనకుండానే వెళ్ళిపోతున్నారు. విచిత్రమైన బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుని గురించి తెలియక చనిపోయిన వారి శవాలు మనూరి శ్మశానంలోనే ఎన్నో ఉంటాయి కాదా? మన ఊరి శ్మశానంలో అలాంటి శవాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో సమాధులు ఉంటాయి. ఆ శవాలతో కూడినటువంటి సమాధులు. ఆ సమాధులలో ఉన్న అనేక మంది దేవుని గూర్చి అవగాహన లేనివారు అంటే మీరు నమ్మగలరా? దేవుని గురించిన వెతుకులాటలో వాళ్ళు లేరు అంటే మీరు నమ్మగలరా?
దేవుణ్ణి అసలు వాళ్ళు వెతకలేదు అంటే మీరు నమ్మగలరా? నమ్మాలి ప్రియులారా. ఎందుకంటే ఆకాశమందలి ఆ కన్నతండ్రి, ఆ సృష్టికర్త, ఆ పరమాత్ముడు, ఆ సర్వోన్నత శక్తిమంతుడు తాను రచించినటువంటి, తాను లిఖింపజేసినటువంటి ఒక ప్రాచీన గ్రంథమైన, దివ్య గ్రంథమైన బైబిల్లో తనను వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు అనే అద్భుతమైన, విచిత్రమైన పదప్రయోగం చేశాడు. ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు, తనను వెదుకువారు కలరేమో అని. తనను వెతికేవారు ఎందుకు కలరు, ఎందుకుంటారు, అసలు ఎందుకు ఉండాలి అని అంటే, అసలు ఇవన్నీ చేస్తున్న దేవుడు ఎక్కడా అనే ఆలోచన వాళ్ళకు ఉండదా? ఆ ఆలోచన వాళ్ళకి రాకపోతుందా? అలాంటి ఆలోచన కలిగిన పిల్లలు ఉండకపోతారా అనే భావనలో ఉన్నటువంటి దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించుచున్నాడు అనే మాట దైవ గ్రంథం చాలా ఖచ్చితంగా తెలియజేస్తుంది ప్రియులారా. ఎందుకంటే భూమి మీద జరుగుతున్న ప్రతి కార్యం వెనక దేవుడే ఉన్నాడు. ఆయన లేకపోతే భూమి మీద ఏ కార్యం జరగదు. ఒక కార్యం భూమి మీద జరగాలి అంటే, ఒక శక్తివంతమైన పని భూమి మీద జరగాలి అంటే ఖచ్చితంగా దాని వెనక ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు నరుల శక్తికి మించినవాడు గనుక ఆయనను గూర్చి ఈ భూమి మీద జరుగుతున్న కార్యాలన్నిటినీ అనుభవిస్తూ పరిశీలిస్తున్నటువంటి మానవుడు ఆయన ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఆయన ఎవరు అనే పరిశీలన చేస్తారని దేవుడు అనుకున్నాడు. అందుకే అత్యంత ప్రాచీన గ్రంథమైన యోబు అనే ఒక గ్రంథంలో, అత్యంత ప్రాచీన గ్రంథం సుమా ఇది. ప్రాచీనమైనది అంటే పురాతనమైనది, ఎప్పటి నుండో ఉన్నది అని అర్థం. అలాంటి అత్యంత ప్రాచీన గ్రంథమైన యోబు అనే ఒక గ్రంథంలో 35వ అధ్యాయంలో 11 వచనంలో ఒక మాట వ్రాయబడింది. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు. ఇది నిజమా కాదా? భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి మనిషికి ఎవరు నేర్పించారు? మనిషికి మనిషే నేర్పించాడు అనుకుంటే పొరపాటు సుమా. మనిషికి మనిషి నేర్పించాడు అనుకుంటే పొరపాటు. నీకెవరు నేర్పించారంటే మా నాన్ననో మా తాతనో మనం చెప్పకూడదు. ఎందుకంటే మరి మా నాన్నకి ఎవరు నేర్పించారంటే వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నకి ఎవరు నేర్పించారంటే వాళ్ళ నాన్న అని చెబితే చివరికి మిగిలేది ఒక నాన్నే. ఆ నాన్నే ఆదామనే నాన్న. ఈ ఆదామనే నాన్నకి ఎవరు నేర్పించారంటే పరలోకపు నాన్న. అదే ఇక్కడ ఖచ్చితంగా చెబుతున్నాడు. భూజంతువుల కంటే నరునికి ఎక్కువ బుద్ధిని నేర్పించింది ఎవరు? ఎక్కువ బుద్ధిని నేర్పించింది ఎవరు? నరునికంత బుద్ధినిచ్చింది ఎవరు? నరునికి బుద్ధి ఎక్కడిది? తెలివితేటలు ఎక్కడివి? జ్ఞానం ఎక్కడిది అని అంటే ఖచ్చితంగా బైబిల్ చెబుతోంది నరునికింత జ్ఞానం దేవుడిచ్చింది. నిజం. ఒక రకంగా ఆ బుద్ధి, ఆ జ్ఞానం అనేది మన మెదడుకి దేవుడు అనుగ్రహించాడు. అంటే మన మనస్సుకు దేవుడు అనుగ్రహించాడు, మన హృదయానికి దేవుడు అనుగ్రహించాడు. సో అందుకే మనం ఇంత జ్ఞానయుక్తంగా భూమి మీద బ్రతకగలుగుతున్నాం. జంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులు ఉన్నాయి. ఆకాశ పక్షులు చాలా చిన్నవిగా మీకు కనబడుతూ ఉంటాయి. వాటికంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. వాటికి బుద్ధి లేదు, వాటికి జ్ఞానం లేదు అని కాదు సుమా. వాటికి జ్ఞానం ఉంది, వాటికి బుద్ధి ఉంది. లైట్గా అంటే బాగా తక్కువ స్థాయిలో ఉంటుంది, మనంత స్థాయిలో ఉండదు. చాలా చిన్నదన్నమాట, చాలా క్రింది స్థాయిలో, అట్టడుగు స్థాయిలో ఉంటుంది వాటి బుద్ధి, వాటి జ్ఞానం. కానీ మానవ జ్ఞానం, మానవ మేధస్సు వాటికంటే గొప్పది. ఒక పశువు కంటే, ఒక కుక్క కంటే, ఒక పిల్లి కంటే, ఒక జంతువు కంటే, ఒక మృగం కంటే మానవునికి బుద్ధి ఎక్కువ.
ఆకాశంలో ఎగిరేటువంటి ఒక కొంగ కంటే, ఒక పిచ్చుక కంటే, ఒక కాకి కంటే, మరేదో ఇతర పక్షి కంటే లేదా ఒక గ్రద్ద కంటే కూడా మానవునికున్న జ్ఞానం ఎక్కువ. అదే విషయాన్ని చాలా ఖచ్చితంగా చెబుతున్నాడు. మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. మనకెక్కువ బుద్ధి నేర్పించాడు, మనకెక్కువ జ్ఞానం కలగజేశాడు. అందుకే మనం రోగం వస్తే మందు కనిపెట్టుకోగలిగాం. ఇంతవరకు ఇన్ని లక్షల జీవరాశుల్లో ఒక పశువు కానీ, ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ, వాటికి రోగాలు వస్తాయి, వాటికి వ్యాధులు వస్తాయి, వాటికి దెబ్బలు తగులుతాయి, వాటికి రక్తం కారుతుంది. ఒక్క మందు కనిపెట్టుకోగలిగాయా? ఈ మందు వాడితే, ఇదిగో ఈ ఆకు పసర వాడితే, పోనీ ఈ ఆకు పసర వాడితే ఇది పిండుకుంటే కురుపు మీద కురుపు తగ్గిపోద్ది, గుంటకలగరాకు పిండుకుంటే కురుపు తగ్గిపోద్ది. ఏమైనా ఉందా అలాంటి జ్ఞానం? ఒక్క పశువుకి కానీ ఒక్క పక్షికి కానీ లేదు. మనకు ఉపయోగపడే పశువులకైతే మనం మందులేస్తాం, మనకు ఉపయోగపడే పక్షులకైతే మనం మందులేస్తాం. కోళ్ళ ఫారాలు అవి మనకు కావాలి కాబట్టి గంబోరా, లసోట రకరకాల మందులేస్తాం. గేదెలు, ఆవులు, ఎద్దులు ఇవి మనకు కావాలి కాబట్టి వాటికి కూడా ప్రోటీన్ అని, లేకపోతే ఇంకా మినరల్స్ అని మంచి మంచి ఆహార పదార్థాలు పెడతాం, వాటికి మంచి దానా వేస్తాం, మంచి ఫుడ్ అందిస్తాం, మంచి ఆహారం పెట్టి పాల ఉత్పత్తి కోసం వాటికి కూడా మందులు వాడుతుంటాం. వాటికి ఏదైనా వ్యాధి వస్తే వెంటనే మాది వచ్చిందండి, ఇంకోటి ఏదో వచ్చిందండి, గేదెకి వ్యాధి వచ్చింది కాబట్టి దానికి పలానా మందు వాడుతున్నాం అని చెప్తాం. కానీ వాటికి ఆ జ్ఞానం లేదు, మనకుంది ఆ జ్ఞానం. మనకి జబ్బు వస్తే ఏ మందు వాడాలో మనకు తెలుసు, వాటికి జబ్బు వస్తే ఏ మందు వేయాలో మనకి తెలుసు. ఇంత జ్ఞానం మనకెక్కడదబ్బా, ఇంత బుద్ధి మనకెక్కడది అనంటే ఖచ్చితంగా చెప్పాలి, ఇంత జ్ఞానం మనిషికి ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. వేల సంవత్సరాలు గడిచిపోతున్నా బట్టల విషయంలో ఒక స్థాయి పెరిగిందే తప్ప మన తరగలే. అంటే స్థాయి పెరగడం తరగడం అంటే కప్పుకోవడం గురించి మాట్లాడట్లేదు, నేను క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. అదేంటి తరగలేదంటే ఏంటని అనుకోకండి, తరిగిందిలేండి ఆ రకంగా. నేను చెబుతున్నది దేని గురించి? క్వాలిటీ గురించి. క్వాలిటీ అనేది మనం పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు పెంచుకుంటూనే వచ్చాం. కానీ ఎప్పటికీ అదే దిగంబర సన్యాసం. వీటికి పశువులకి, జంతువులకి, పక్షులకి వాటికి అవసరం లేదు. మనిషి నేర్చుకున్న అధునాతనమైన జ్ఞానం వాటికి అందలేదు, అవి ఇంకా అలాగే ఉన్నాయి. అంటే దీనికి కారణం మా మేధస్సు, మా గొప్పతనం, మా పరిశోధన, మా పరిశీలన అనొచ్చు. ప్రియులరా, ఒక కుండలో నీళ్లు లేనప్పుడు నువ్వెంత పరిశోధన చేసినా కుండలో నుంచి ఏమి రావు, నీళ్లు బయటికి రావు. కుండలో నీళ్లున్నప్పుడే మూత తీశాను, నీళ్లు బయటికి తీశాను అని నువ్వు చెప్పగలవు. అంతవరకే నీ పరిశోధన. అర్థమవుతుందా? అసలు అందులో నీళ్ళే లేనప్పుడు ఇంక నువ్వు పరిశోధన చేసి ఏం ఉపయోగం? ఏం తేగలవు అందులో నుంచి బయటికి? ఎక్కడి నుంచి తేగలవు? అసలు అందులో నీళ్ళే పెట్టలేదు. అందులో నీళ్ళే పెట్టలేనప్పుడు నువ్వు కుండలో నుంచి నీళ్ళు ఎలా బయటికి తీయగలవు? తీయలేవుగా. అదేవిధంగా ఈ ప్రకృతిలో మానవుడు పరిశోధించి తెలుసుకున్నాను, పరిశోధన చేసి కనుగొన్నానని వేటి గురించి చెప్పినప్పటికీ ప్రకృతిలో వాటిని ఉంచింది ఎవరు? దేవుడే. దేవుడు ఉంచకపోతే మానవుడు వాటిని కనుగొనలేడు, మానవుడు వాటిని బయటికి తీయలేడు. అప్పుడు అంటాడు దేవుడు, ఇంత జ్ఞానం నేను కలిగించాను కదా మనిషికి, ఇంత సమృద్ధికరమైన జీవితాన్ని నేను ఇచ్చాను కదా, ఇంత గొప్ప బ్రతుకును నేను మనిషికి అనుగ్రహించాను కదా, కాబట్టి నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకొనువారు ఎవరునూ లేరు అంటున్నాడు. చూసారా? అసలు నాకు ఇంత జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఈ ప్రకృతిలో నేను బ్రతకటానికి నన్ను ఇంత గొప్ప స్థితిలో ఉంచింది ఎవరు? ఏంటబ్బా ఈ జంతువులకి నాకు తేడా అని అంటే, ఒక రకంగా ఆలోచిస్తే, అంటే శరీర
మాంసం పరంగా ఆలోచిస్తే పెద్దగా తేడా ఏమీ లేదు. అంటే రక్తం, మాంసం, ఎముకలు వీటితో ఆలోచిస్తే, వీటి పరంగా ఆలోచిస్తే మనకంటే అవే స్ట్రాంగ్గా ఉంటాయి. అంతే కదా? గేదె స్ట్రాంగ్గా ఉంటుందా, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావా? ఒక ఆబోతు స్ట్రాంగ్గా ఉంటుందా, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావా? చెప్పు. ఎద్దు స్ట్రాంగ్గా ఉంటుందా, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావా? ఎద్దుని తిన్నా కూడా నీకంటే ఎద్దే స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు ఎద్దుని తినేస్తుంటావు, మేకని తినేస్తుంటావు, కానీ నీకంటే ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు? అవే స్ట్రాంగ్గా ఉంటాయి. నీకంత అవి తిన్నా నీకు ఆ పవర్ లేదు. అందుకే ఒకడు అంటాడు, ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తినే మనుషులు మంచం ఎక్కుతున్నారు అంటాడు. అంతే కదా మరి? ఆకులు తినే మేకలు ఎక్కడికి ఎక్కుతున్నాయి? కొండలు ఎక్కుతున్నాయి. మేకలు తినే మనుషులు ఎక్కడ ఎక్కుతున్నారు? మంచం ఎక్కుతున్నారు. అలాగే ఉంది పరిస్థితి. వాటికి ఉన్నంత స్ట్రాంగ్ బాడీ నీకు లేదు. అవి పరిగెత్తినంత వేగంగా నువ్వు పరిగెత్తలేవు. అవి చేసినంత పని నువ్వు చేయలేవు. అవి పడే కష్టం నువ్వు పడలేవు. అవి తట్టుకున్నంత ఎండను నువ్వు తట్టుకోలేవు. అవి తట్టుకున్నంత చలిని నువ్వు తట్టుకోలేవు. అవి ఉన్నంతసేపు వర్షంలో నువ్వు ఉండలేవు. అందుకే దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటారు. దున్నపోతు ఎంతసేపు అయినా వానలో ఉంటుంది, నువ్వైతే చనుకుని పోతావు. నీ చర్మం అయితే దగ్గరికి ముడతలు పడిపోయి ఇలా గజ 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 వణుకుతుంటావు. దానికి అస్సలు లెక్క ఉండదు, ఎలా అనుకుంటుందో వెళ్ళిపోద్ది అంతే. సో ఆ శక్తి మానవునికి లేదు. కనీసం సరదాగా చెప్పుకున్న ఒక పంది పిల్లకున్న శక్తి కూడా మనిషికి లేదు. ఉందా? నిన్నెవడైనా కారుతో గుద్దేశాడు అనుకో, దులుపుకుని వెళ్ళిపోతావా? కింద పడుకుని పోతావా? అంబులెన్స్ పిల్లండి బాబోయ్ అని కింద పడుకుంటూ పోతావు. అదే పంది పిల్లని ఎక్కిచ్చేయండి, గట్టిగా బిగబట్టుకుని ఉంటుంది వీపుని, గుద్ది నువ్వు ఎగిరిపోవాలి బంతిలా. నువ్వు పడిపోయి వెనక్కి తిరిగి చూసేలోపు అది ఎలా దులుపుకొని వెళ్ళిపోద్ది అలా దారం. ఎవడో అడ్డొచ్చాడు అనుకోదు, ఎవడికో అడ్డొచ్చాను అనుకోదు, అది ఎవడో నాకు అడ్డొచ్చాడు అనుకుంటుంది. ఎవడో నాకు అడ్డొచ్చి పడిపోయాడు, తప్పు ఈడిదే అనుకొని పోద్ది అంతే. అస్సలు పట్టించుకోదు. చూసారా దాని వీపు ఎంత బలంగా ఉంటుందో? అందుకే దాన్ని చంపేటప్పుడు పైన కొట్టకుండా కింద కొడతారు, కింద కొట్టి మరీ చంపుతారు. సో ఈ రకంగా మనం ఆలోచిస్తే శారీరక సౌష్ఠవం అంటే దేహ సౌష్ఠవం విషయంలో మనకంటే అవే గట్టిగా ఉన్నాయి. కానీ జ్ఞానం విషయంలో వాటికంటే మనమే ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. అలా ఉంచింది ఎవరయ్యా అంటే మాత్రం దేవుడు. నిజంగా ఆ జ్ఞానమే మనకు లేకపోతే ఈరోజు మనకంటే అవే గొప్ప స్థితిలో ఉండాల్సింది. ఎందుకంటే వాటితో జయించి పోరాడగలిగేంతటి సామర్థ్యం దగ్గర లేదు. వాటితో జయించి పోరాడే సామర్థ్యం లేదు మన దగ్గర. జ్ఞానాన్ని బట్టే వాటిని మనం లోబరుచుకోగలుగుతున్నాం. ఇష్టం వచ్చినట్టు కొడతావు గేదెని వెనక నుంచి. నిజంగా దానికి జ్ఞానం ఉండి ఇద్దరు బుల్ ఫైట్ చేసుకున్నారనుకో, నువ్వు జిమ్కి వెళ్ళేవాడైనా సరే, మంచి కండలు తిరిగిన మొనగాడవైనా సరే, ఒక్కొక్క కండ కొమ్ముతో లాగేద్దంతే. సరిగ్గా లాగాలనుకుంటే కొమ్ముకొక కండ కింద అయిపోతావు కదా. కాబట్టి వాటితో మనం యుద్ధం చేసి గెలవాలి అంటే, వాటికి కూడా జ్ఞానం ఉంటే వాటితో యుద్ధం చేసి గెలవాలంటే మన వల్ల కానే కాదు. అంత పవర్ఫుల్ అవి. అందుకే ఈ విషయం నీకు అర్థం చేయించాలనే ఇలాంటివన్నీ పరిశోధన చేసినటువంటి ఒక ప్రాచీనమైన రాజు ఒకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ద కింగ్ సాల్మన్. ఆయన మాట్లాడుతూ ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాడు. చాలామంది బైబిల్ చదివేటప్పుడు ఆ సందర్భం వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు వేరే కోణంలో దాన్ని ఆలోచిస్తారు కనుక. సింప్లిఫికేషన్ అంటారు దాన్ని, చాలా సింపుల్గా చేసి మాట్లాడేస్తాడు అక్కడ. అదొకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో రాజైన సొలొమోను ఎంతో పరిశోధనతో వ్రాసినటువంటి విషయాలు ఒక్కసారి మనం దైవ గ్రంథంలో చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం.
3:18. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 18 కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగు జరుగుచున్నదని అనుకుంటుని. జాగ్రత్తగా చూడండి, ఎలా జరుగుతుందట? నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే అన్నాడు. ఇది విచిత్రంగా ఉంటుంది ఈ మాట. నరులకు ఏదైతే సంభవిస్తుందో మృగాలకు కూడా అదే సంభవిస్తుంది అన్నాడు. రెండింటి గతి ఒక్కటే అన్నాడు. రెండింటి గతి ఒక్కటే. రెండింటి గతి ఒక్కటేంటి? కుక్క వీధిలో పడుకుంటుంది, నేనేమో డబల్ కట్ బెడ్ మీద పడుకుంటున్నాను. నా ఇంటికేమో సీలింగ్ వేయించుకున్నాను, లోపలంతా ఆల్టెక్, లోపల ఏసీ కూడా ఉంది. కుక్కకి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా? నా గతి వేరు, దాని గతి వేరుగా అని నువ్వు అనుకోవచ్చు. నేను వర్క్ శారీలు కడతాను, ఐబ్రో షేపింగ్ చేయించుకుంటాను, ఫేస్కి మేకప్ వేయించుకుంటాను, నాకేమో నెయిల్ పాలిష్ ఉంటుంది, కళ్ళకేమో ఐలాష్ ఉంటుంది, స్టిక్కులు ఉంటాయి, వాటికే ఉంటాయి. వాటికి కూడా సబ్బులు వచ్చాయి, చైన్లు వచ్చాయంటే ఇంటి కుక్కలకి, ఊర కుక్కలకి అలాంటివి ఉండవు. మరి వాటికి నీకు కలుగు గతి ఒక్కటే అని ఎక్కడ చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? నా గతి వేరు, వాటికి గతి వేరుగా. నేను రోజుకి రకరకాల వెరైటీస్ తింటాను, అవేం తింటాయి? వాటికి అసలు వెరైటీసే ఉండవు, నో వెరైటీస్. కానీ నాకుంటాయి. ఎండాకాలం వస్తే ఒకలాంటి తిండి, శీతాకాలం వస్తే మరోలాంటి తిండి, వర్షాకాలం వస్తే దానికి దీనికి సెట్ అవ్వని తిండి. ఇలాంటి పదార్థాలు ఎన్నో తింటున్నటువంటి మనిషి దేవుడేంటి ఇలా చెప్పాడు? వాటికి నీకు కలిగే సంభవించేది ఒకటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును అన్నాడు. నరులు చచ్చునట్లే మృగములను చచ్చును. ఒక్కసారి కుక్క శవాన్ని మనిషి శవాన్ని పక్కన పెట్టి చూడండి. నేను ఇలా అన్నానని బాధపడకండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక్కొక్క శవాన్ని మనిషి శవం పక్కన పడుకోబెట్టారనుకోండి, ఏమైనా తేడా కనబడద్దా మనకు? రెండింటికి తేడా ఏమైనా చెప్పగలమా? తేడా ఏ ఉండదు. ఆ కుక్క మూతి మీద ఈగలు వాళ్తుంటాయి, ఈ మనిషి నోట్లోనూ ఈగలు వాళ్తుంటాయి. అది తోలుకోలేదు, వీడు ఈగల్ని తోలుకోలేడు. అది పలకదో, అంటే అది మొరగదో, ఇతను అరవడు. అది కాళ్ళకు పని చెప్పదు, ఇతను కాళ్ళు చేతులకి పని చెప్పడు. ఇతను అలాగే నేల మీద పడి ఉంటాడు. నన్ను నేల మీద ఎందుకు పడుకోబెట్టావు అండవు. అది ఎప్పుడు నేల మీద పడుకుంటుంది కాబట్టి ఆ నేల మీదే పడుకొని ఉంటుంది. సో ఇతన్ని వీధిలో పడేస్తారు. ఆ కుక్క శవం కూడా ఎక్కడ ఉంటుంది? అదే వీధిలో ఉంటుంది. ఇంట్లో డబల్ కాట్ మంచం మీద ప్యాక్ చేయరు ఎవరిని, గిఫ్ట్ ప్యాకింగ్ లాగా. మన ప్యాకింగ్ ఎక్కడ జరుగుతుంది? రిబ్బన్ కూడా కడతారు, సేమ్ గిఫ్ట్ కట్టినట్టే. చూసారు, ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసేప్పుడు మెరుపు పేపర్లు వేస్తారా? మెరుపులు పేపర్లు చుట్టి దాని మీద రిబ్బన్ అందంగా జారుముడేస్తారు కదా, స్టిక్కర్ అంటిస్తారు. సేమ్ గిఫ్ట్ ప్యాకింగ్ చూసినప్పుడల్లా నాకు శవం ప్యాకింగే గుర్తొస్తుంది. ఎందుకంటే అదే రకంగా లోపల మనల్ని పెట్టేస్తారు. లోపల పెట్టేసి పెట్టిలో పెట్టేసి దానికి కూడా సేమ్ ప్యాకింగ్, అందంగా తెల్ల గుడ్డతో ప్యాకింగు, ఎర్రటి రిబ్బన్తో ప్యాకింగ్, అందంగా ప్యాకింగ్ చేసి బయటికి కనబడకుండా మేకులు కొట్టేస్తారు. కొట్టేసి దాని మీద అందంగా మళ్ళీ రిబ్బన్ చుడతారు. లోపల మళ్ళీ పువ్వులు, సెంటు, పౌడరు, గిఫ్ట్ ప్యాకింగు. వాడు అందరూ కలిసి గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారు భూమికి. భూమిలో పెట్టి వచ్చేస్తారు ఆ గిఫ్ట్ పట్టుకెళ్ళి. మనం ఏదో బర్త్డేకి వెళ్ళి చేతిలో పెట్టి వచ్చేసినట్టు. చూసారా? సో ఇద్దరు చావు ఒకటే అని చెప్తున్నాడు దేవుడు. అందులో తేడా ఏముంది? మంత్రి చచ్చినా నేల మీదే, సీఎం గారు చచ్చిపోయినా ప్యాకింగ్ నేల మీదే. లేదు మా ఆయన్ని ఇంట్లో బెడ్రూమ్లో పెట్టండి, అక్కడ చేయండి, డబల్ కట్ బెడ్ మీద చేయండి ప్యాకింగ్ అంటదా భార్య. ఏసీ రూమ్లో చేయండి ప్యాకింగ్, ఇక్కడ చేయొద్దు అంటదా. అలా ఏమి ఉండదు, అంతా రోడ్డు మీద ప్యాకింగే.
బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశ ప్రధానమంత్రి ఒక ఆయన చనిపోతే ఆయన శవాన్ని సరిగా కాల్చలేదండి. చాలా బాధాకరం. దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఆయన శవమే సరిగ్గా కాలేదు. మన బతుకులేపాటివి అంతే కదా. అప్పుడు అనిపిస్తుంది ఈ చదువుతున్నప్పుడు, నిజమే కదా, మనకి ఏంటి ఇప్పుడు చేతికి 4 గొలుసులు 4 ఉంగరాలు, మెడలో 4 గొలుసులు వేసుకుని మంచిగా హ్యాపీగా ఊళ్ళో తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని నాకేందిరా అన్నట్టు తిరుగుతాం పంచిగట్టి. ఇక్కడ ఇన్ని ఎకరాలు ఉంది, అక్కడ అన్ని ఎకరాలు ఉందని చెప్పు తిరుగుతాం కదా. సో ఇవన్నీ కూడా చచ్చాక కుక్కతో సమానం. పెరట్లో గేదె చచ్చినా దూడ చచ్చినా నువ్వు చచ్చినా ఒకటే. ఇంకా అదెంతో నువ్వు అంతే చచ్చిన తర్వాత. దానికి నీకు నో వేరియేషన్, రెండూ ఒకటే. అదే చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే సకల జీవులకు ఒక్కటే ప్రాణము అన్నాడు. సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. ఈ విషయంలో, జ్ఞానం విషయంలో కాదు, సౌకర్యాల విషయంలో కాదు. ఆ జ్ఞానాన్ని బట్టే నీకు సౌకర్యం వచ్చింది. ఆ జ్ఞానాన్ని బట్టే దేవుడు నీకు బుద్ధినివ్వడాన్ని బట్టే నువ్వింత హ్యాపీగా ఏలికలా బ్రతకగలుగుతున్నావు ఈ భూమి మీద. ఏలిక నువ్వు. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎంత డెవలప్మెంట్ ఉంది మనిషికి. చంద్రుడి మీదకి వెళ్ళొచ్చానంటున్నాడు. ఏ పశువైనా పక్షి అయినా వెళ్ళిందా? భూమి మీద ఉండేవి భూమి మీదే ఉన్నాయి, ఆకాశాలు ఎగిరేవి ఆకాశాలు ఎగురుతున్నాయి, సముద్రంలో ప్రయాణం చేసేవి సముద్రంలోనే ప్రయాణం చేస్తున్నాయి. నువ్వు ఒక్కడవే 3 చోట్ల తిరుగుతున్నావు. అటు సముద్రంలోనికి పోతావు, ఇటు ఆకాశంలోకి పోతావు, ఇంకా భూమి మీదేమో నిలబడవు కదా. కానీ అవి చూడు, ప్రారంభం నుండి ఇప్పటి వరకు భూమి మీద ఉన్నవి భూమి మీదనే ఉన్నాయి, ఆకాశంలో పోయేవి ఆకాశంలోనే పోతున్నాయి, నీళ్లలో సంచరించేవి నీళ్లలోనే బ్రతుకుతున్నాయి. కానీ మానవుడు అలా కాదు. నీటి అడుక్కి పోతాడు, నీళ్ల మీద ఉంటాడు, భూమి మీద ఉంటాడు, భూమి లోపలికి వెళ్ళిపోతాడు, అవసరమైతే అంతరిక్షంలోకి వెళ్ళిపోతాడు, ఆకాశంలో తిరిగి పల్టీలు కొడుతుంటాడు, ఎక్కడెక్కడికో పోతాడు మానవుడు. ఏంటి అసలు ఈ పరిస్థితి అంటే దేవుడిచ్చినటువంటి బుద్ధి, దేవుడిచ్చినటువంటి జ్ఞానం. ఇక శరీరం విషయానికి వస్తే చివరి దశలో సకల జీవులకు ఒకటే ప్రాణం, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తము వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును. కుక్క చచ్చినా ఊరవతలకి ఇచ్చేస్తారు, తాడు గట్టి తీసుకెళ్తారు. నువ్వు చచ్చినా ఊరవతలకి ఇచ్చేస్తారు, కాకపోతే పాడి గట్టికి తీసుకెళ్తారు. దానికేమో తాడు, నీకేమో పాడే. పెద్ద తేడా ఉంది, అంతే కదా. నిన్నేమో మోసుకెళ్తున్నారు, దాన్నేమో ఈడ్చికెళ్తున్నారు, అంతే తేడా. అందుకే దేవుడు అంటున్నాడు సమస్తము ఒక్క స్థలమునకే పోవును. అదే శ్మశానం, ఒక్క స్థలమునకే పోవును. సమస్తమును మంటిలో నుండి పుట్టెను. ఇది ఇంకా విచిత్రం. అవి ఆ దేహం నీ దేహం ఒకే మంటిలో నుంచి పుట్టే, అందుకే అవి తిన్నా నీలో కలిసిపోతున్నాయి. చూసావా? నీ జీవితంలో ఎన్నో మేకలు తినుంటావు, ఎన్నో గొర్రెలు తినుంటావు, ఎన్నో ఎద్దులు తినుంటావు కదా, ఎన్నో కోళ్ళు, ఇంకే ఉంటాయి కదా రకాలు. మరి చైనా రెస్టారెంట్లు వచ్చాయి, మరి మనం చెప్పలేము లెక్క. ఏమంటే అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు. సో అన్నీ తినే ఉంటావు, అవన్నీ నీలో కలిసిపోయాయి. విచిత్రం. అన్నింటినీ నీలో హరించేసేసుకుంటుంది అన్నమాట. అన్నింటినీ నీలో కలిపేసుకుంటావు నువ్వు. ఎన్ని కలిసినా వద్దనేది కాదు, ఇది అన్నీ కలిపేసుకుంటుంది. కోడిని కలుపుకుంటుంది, మేకను కలుపుకుంటుంది, వెరైటీగా అడుగు పందిని మామూలు పందిని మిక్స్ చేసి కలిపేసుకుంటుంది. అన్నీ కలిసిపోయినా నువ్వు ఇలాగే ఉంటావు. ఎందుకుంటున్నావు అంటే అవి నీలో ఎందుకు కలుస్తున్నాయంటే నీ జీర్ణాశయం వాటిని కూడా అరిగించుకోగలుగుతుంది ఆ మాంసాన్ని. అంటే కారణం అవి నువ్వు కూడా దేని నుంచి పుట్టారు? మంటి నుండి పుట్టారు. ఇది సత్యం. అవి మనము కూడా దేని నుంచి తీయబడ్డాం? మంటి నుండే.
అదే చెబుతున్నాడు, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును అన్నాడు. ఇది నిజం ప్రియులారా. భూమి మీద ఒక కుక్క చచ్చినా, ఒక ఎలక చచ్చినా, ఒక ఎద్దు చచ్చినా, ఒక ఏనుగు చచ్చినా, ఒక సింహం చనిపోయినా, చివరకు నువ్వు చనిపోయినా, అన్ని శవాలు ఎందులోకి వెళ్ళి కలుస్తున్నాయి? అదే మట్టిలోకి వెళ్ళి కలుస్తున్నాయి. కేవలం మనిషి శవమే మట్టికి వెళ్తుంది అనుకునేరు. తప్పు. మనిషి శవం మాత్రమే మట్టికి వెళ్ళదు. అన్ని శవాలు ఎక్కడికి వెళ్తాయి? మట్టికే పోతాయి. ఎందుకు మట్టికి పోతాయి అంటే, దేహ నిర్మాణం విషయంలో దేవుడు అనుసరించిన విధానం ఆ మట్టే అని చెప్తున్నాడు. ఒకే మెటీరియల్ వాడాల్సి వచ్చింది, కానీ దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేయాల్సి వచ్చింది. మెటీరియల్ మూల పదార్థం ఒక చోట నుండి తీసుకున్నాను, అందులో నుండి కొన్ని మార్పులు చేశాను, మాంసం వేరువేరుగా డిజైన్ చేశాను. అందుకే ఒక్కో మాంసం ఒక్కోలా ఉంటుంది. మృగపు మాంసము వేరు, పక్షి మాంసము వేరు. వేరువేరుగా ఉన్నప్పటికీ మూల పదార్థం అయితే ఎక్కడిది? భూమిలోనిదే. అదే చెబుతున్నాడు, సమస్తము మంటి నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. సమస్తము మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. ఈ రెండూ ఒకటే అని చెబుతున్నాడు. దేహం విషయంలో రెండూ ఒకటే. మృగాలకి ఎక్కువ లేదు, నీకు తక్కువ లేదు. చచ్చిపోతే ఎవరైనా ఒకటే. మనిషి మరణిస్తే ఏమీ లేదు. నువ్వెంత లార్డు అయినా, ల్యాండ్ లార్డు అయినా, కింగ్ అయినా, బొంగు అయినా ఇక్కడ బతుకున్నప్పుడే అది నువ్వు చెప్పుకునే సోది తప్పితే, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకేం ఉండదు, మట్టికే. ఆ మట్టిలో నీకున్న స్థానం ఏంటంటే, ఇప్పుడు మనిషిని హీనంగా చూస్తావు, అది వేరే విషయం. మనిషి కంటే హీనంగా నువ్వు కుక్కని చూస్తావు, మనిషి కంటే హీనంగా నువ్వు ఒక పిల్లిని చూడొచ్చు, మనిషి కంటే హీనంగా ఒక జంతువుని చూడొచ్చు, ఒక పశువుని చూడొచ్చు. కానీ చనిపోయిన తర్వాత నీకు దానికి ఉన్న స్థానం మాత్రం ఒకటే. విచిత్రం కాదా ఇది? విచిత్రం కాదా ఇది? మనకంటే హీనంగా బ్రతుకుతున్న వాటి స్థానానికి మనం వెళ్ళిపోతున్నాం. ఇంత గొప్పగా బ్రతికి, ఇంత గొప్పగా బ్రతికి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మా ఊరు శ్మశానం మీదుగానే ఎక్కువ వెళ్తూ ఉంటాను. సరిగ్గా పొలిమేరలో ఉంటుంది. అలా వెళ్ళామంటే కనబడే శ్మశానమే. మనం ఎప్పటికైనా ఇక్కడికి వచ్చేయాలి అనుకుంటాను, ఎప్పటికైనా వచ్చేయాలి. కారులో వెళ్తున్న నేను కాటిలోకి వెళ్ళిపోయే రోజు ఒకటి ఉందా లేదా? ఉంది. అక్కడికి వెళ్ళగానే గుర్తొస్తుంది, మా తాత ఇక్కడే పోయాడు, మా నాయనమ్మని ఇక్కడే పెట్టేశాం, మా వాళ్ళు చాలామంది ఇక్కడే తిరుగుతున్నారు, అటు ఇటు దొలుతున్నారు. అందులో తిరుగుతున్నారంటే ఆత్మలు అనుకోకుండా సుమా, నేను చెప్పే విధానం వేర్లే. అంటే వాళ్ళు అక్కడ దొలుతున్నారని, అందులో కలిసిపోయారని. సో మనం కూడా ఒకరోజు ఇక్కడికే వచ్చేయాలి. అప్పుడు నా ఒక్కడేనా అమ్మా మా ఊర్లో పెద్ద కాపులో? వాళ్ళు వస్తారు. మా ఊళ్ళో ల్యాండ్ లార్డ్లో వాళ్ళు వస్తారు. మా ఊళ్ళో బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, నాయకులు, అబ్బో. మరి ఇంకేంటి పరిస్థితి అంటే, అక్కడున్నంతసేపే నువ్వు చేసేదంతా, అక్కడి నుంచి ఇక్కడికే వచ్చేయాలి. అదే వీధిలో ఒక ఊరకొక్కుంది, నువ్వు చిచ్చి చిచ్చి అంటావు, అది అక్కడే కొంత చోటు ఉంది, దానికి ఉంది అక్కడ, దాన్ని కూడా తెచ్చి అక్కడే పడేస్తారు. అది కూడా అక్కడే కలుస్తుంది, నువ్వు అక్కడే కలుస్తావు, అది అక్కడే కలుస్తుంది. ఏంటయ్యా బాబు మా బతుకింత దరిద్రంగా ఉందనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఆలోచిస్తే. ఇక్కడుండి ఆలోచిస్తేనే నా గొప్ప. ఇక్కడుండి ఆలోచిస్తున్నాను కాబట్టి నేను గొప్పోడిని. ట్రిగ్గర్ జీన్స్ వేసుకుని
మంచి మంచి కాస్ట్లీ షర్ట్లు వేసుకుని మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నాను, క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాను, ఆకాశ హర్మ్యానాలు కట్టుకున్నాను, సర్వసుఖాలు అనుభవిస్తున్నాను. నువ్వెవడివైనా, నువ్వెంతటి వాడవైనా, నువ్వెంత ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగినా, నువ్వెన్ని గొప్ప భోగభాగ్యాలు అనుభవిస్తున్నా, నువ్వెంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, అదిగో మొరుగుతుంది చూసావా, దాని దగ్గరికే పోవాలి. ఇప్పుడు దానికి విలువ లేదు. అలా వచ్చిందనుకో, కొట్టండి అలా కొట్టండి అంటారు. అప్పుడు అది అనుకుంటుంది, కొట్టండి అన్నాడు. కొడతావు ఎన్ని రోజులు కొడతావు నేను చూస్తాను, ఎన్ని రోజులు చిచ్చి అంటావో నేను చూస్తాను అనుకుంటుంది. ఎందుకంటే నేను వెళ్ళిన చోటకి నువ్వు వస్తావు, నీకు నాకు పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు నువ్వు మనిషివి కాబట్టి రెచ్చిపోతున్నావు. నువ్వు పోయిన తర్వాత మన ఇద్దరం పడుకోది పక్కనే పడుకుంటాం రా. అప్పుడు పక్కనే ఏం తేడా ఉండదు నీకు నాకు. నీకు అదే మట్టి, నాకు అదే మట్టి. ఇప్పుడు నీకేమో డబ్బుల కాట, నాకేమో రోడ్డు మీద ఇసుకలోనా. నువ్వు తినేసింది పడేసింది నేను తినాలా? ఇప్పుడు నా బ్రతికేమో అలా అటు తిరిగి ఇటు తిరిగి. కొన్ని ఎండాకాలం ఒకటి నీళ్లు తాగుదామని వస్తే మూతి మీద కొట్టేస్తావు. కుండలో మూతి పెట్టి ప్రశాంతంగా తాగుతున్నాను అనుకునే లోపు వీపెర కొట్టేస్తావు. ఇది నా పరిస్థితి. కానీ ఒకరోజు నువ్వు కూడా అక్కడికే వచ్చేస్తావు. ఏమంటే వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమా కాదా చెప్పండి. కొన్ని నిజాలు మనం జీర్ణించుకోలేము, కానీ తప్పదు, అదే జరగబోతుంది. కొన్ని నిజాలు మనం జీర్ణించుకోలేమండి. ఇప్పుడు కుక్క పక్కన నేను పడుకోలేను, కష్టం. ఇప్పుడు రోడ్డు మీద నేను కూర్చోలేను, కష్టం. ఇప్పుడు నాకు ఏసీ కావాలి, ఫ్యాన్ కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, డబల్ కట్ బెడ్ కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి తిండి కావాలి, మంచి నిద్ర కావాలి, అన్ని సౌకర్యాలు కావాలి. ఎందుకంటే నేను మనిషిని, నేను ఇవన్నీ కోరుకుంటున్నా. నాకు జ్ఞానం ఉంది, అది ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. కానీ నేను తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే, ఒకరోజు నేను ఆ ఊర కుక్క రెండు ఒకే స్థితికి వెళ్ళబోతున్నాం. ఇది నేను నమ్మాల్సిన పచ్చి నిజం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంపీ మనతోనే వచ్చేస్తాడు, ఎమ్మెల్యే మన వెనకాలే వచ్చేస్తాడు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అందరూ వస్తారు మన వెనకాలే. ఇక్కడ ఉన్నంతసేపే ఈ ఊరేగడాలో ఈ గొడవ, ఈ హడావిడి అంతా కూడా. ఇక్కడి నుంచి ఒక్కసారి బండి కదిలిందనుకోండి, ఇంకెక్కడ ఆగదు, అక్కడే ఆగుతుంది. మధ్యలో దించుతారుండో అంటే దించితే మళ్ళీ ఎత్తేసుకుంటారు. 3 గీతలేవో గీసి చిల్లరేసి, అదేదో ఆచారం వాళ్ళది. ఒకడైతే దించడం మనకలాటాడు, ఎందుకే దించుతున్నాడండి అంటారు. దించి ఏం సాధిస్తారు ఇక్కడ? నన్ను అంటారు అంతే. సో వెళ్ళిపోతాం అక్కడికి, ఎక్కడ ఆగదు, ఇంకా నో హాల్ట్. వయాలు ఉండవు ఇంక. రామచంద్రాపురం వయ్యా, మాచవరం వయ్యా అని ఉంటాయి చూసారా? వయ్యా, నో వయ్యా, ఎల్లవయ్యా, ఇంకొకటే. సో స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడే ఆగుతాం. అక్కడ ఆగేసరికి అక్కడ చచ్చిపోయిన గేదెలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన కుక్కలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన ఎద్దులు ఉంటాయి, చచ్చిపోయిన ఆవులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడే మీరు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. మళ్ళీ విచిత్రం ఏమంటే, ఒక్కో చోట, అన్ని చోట్ల కాదు, ఒక్కో చోట ఇది పలానా కులం వాళ్ళ శ్మశానం అండి, అది పలానా కులం వాళ్ళ శ్మశానం అండి అంటారు. నాకు అర్థమై చావదు. ఇప్పుడు ఈ కులమోడు శ్మశానం, ఆ కులమోడు శ్మశానానికి తేడా ఏంటయ్యా? బూడిద ఎక్కడైనా బూడిదేగా. బూడిద ఎవడదైనా ఒకటే బూడిద, ఎవడదైనా ఒకటే బూడిద, ఎవడదైనా ఒకటే మట్టి, ఎవడదైనా ఒకటే గొయ్యి, ఎవడదైనా ఒకటే కంపు దరిద్రం చచ్చిన తర్వాత. మరి ఈ కులమోడిది ఈ శ్మశానం అండి, ఆ కులమోడిది ఆ శ్మశానం అండి, పలానా కులపోళ్ళందరిని ఎక్కడ కప్పెడతారండి, ఇంకొక కులపోళ్ళందరిని అక్కడ కప్పెడతారండి. ఏ కులపోని కప్పెట్టినా ఆ మట్టిలోనే కప్పెట్టాలి, ఏ కులపోని తగలెట్టినా ఆ మట్టిలోనే
బూడిద చేసి కలపాలి. అర్థమైందా? అస్థికలు తీసుకెళ్ళి నదిలో కలుపుతానంటావు కదా, నువ్వు అస్థికలు తీసుకెళ్ళి నదిలో కలిపినా ఆ నది నీళ్లలో కూడా వేరు చేయడానికి అవకాశం ఏమీ లేదు, అందులోనే కలపాలి. రేవులు మార్చగలవేమో, నీటిని మార్చలేవు నాయన. రేవులు మార్చొచ్చు. ఈ పక్క రేవండి అందంగా సిమెంట్తో కట్టించుకుని ఉండి, ఆ పక్క రేవు మట్టి రేవండి అంటే అవ్వచ్చు. నువ్వు మట్టి రేవులో కలిపినా, సిమెంట్ రేవులో, పాలరాతి రేవులో కలిపినా రేవు ఒక్కటే మార్చావు, నీటిని మార్చలేవుగా. సో మొత్తం మీద అందరూ వెళ్ళేది ఒకే చోటికి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మృగముల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో అనలేదు ఆయన, అనలేదు. మృగముల ప్రాణము మంటికి దిగిపోవునో లేదో అన్నాడు. కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ మాట మాట్లాడి మీరు అందరూ నోట్ చేయాలి. దాన్ని ఏమంటాడు తెలుసా? కాగా నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో అన్నాడు. ఇది విచిత్రం, ఇది ఇంపార్టెంట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో అని ఎందుకంటున్నాడంటే, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపములో పుట్టినవాడు. దేవుడు నరులను తన పోలికలో, తన స్వరూపంలో చేశాడు. అందుకే మీరు నా పిల్లలు అని నరులతో చెప్పాడు తప్ప, మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు, మీరు నా కుమారులు. ఏ మృగంతోనూ, ఏ పక్షితోనూ, ఏ జంతువుతోనూ మీరు నా పిల్లలని చెప్పలేదు దేవుడు. చెప్పాడా? ఏ జంతువుతో అయినా చెప్పాడా మీరు నా పిల్లలు అని చెప్పాడా? చెప్పలేదు. కానీ మనుషులతో చెబుతున్నాడు, నరులారా మీరు నా పిల్లలు. చూసారా, చివరికి అక్కడికి వచ్చాం. తండ్రి ఎవరో తెలుసుకోకుండా చచ్చిపోతున్నాం అనాథ పిల్లల్లాగా. తండ్రి ఎవరో తెలుసుకోకుండా మనం చచ్చిపోకూడదు. ఎందుకంటే నరుని ఆత్మ ఎక్కడికి ఎక్కిపోవాలి? పరమునకి ఎక్కి. ఇది ఖచ్చితం. నువ్వు చనిపోయిన తర్వాత శరీరం మాత్రమే మట్టికి వెళుతోంది. కేవలం శరీరం మాత్రమే మట్టికి వెళుతోంది. మరి ఆత్మ ఎటుపోతోంది? ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి అనేది నియమం. అందుకే అంటున్నాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రిని తెలుసుకోకుండా చనిపోకూడదు అంటున్నాడు. ఆ పరమాత్మను గురించి తెలుసుకోకుండా మనిషి చావకూడదు. కుక్క చనిపోయినా నో ప్రాబ్లం, ఎద్దు చనిపోయినా నో ప్రాబ్లం, మేక చనిపోయినా నో ప్రాబ్లం, ఆవు చనిపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే అవి దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడినవి కావు. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడినవి కావు గనక అవి దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకునేటంతటి జ్ఞానం కూడా దేవుడు వాటికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, వాటిని కేవలం నీ కొరకు సృష్టించాడు గనుక. అవి నీ కొరకు బ్రతకటానికి, నువ్వు వాటి మీద ఏలికగా దేవుని కొరకు బ్రతకటానికి. అందుకే నువ్వు ఏలికవు. ప్రతి దేశం సుమారు 200 దేశాలు. ఈ దేశాలన్నిటిలో కూడా ఏలికెవరు? మానవుడే. నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా కాసేపు పక్కన పెట్టండి. ఏలికెవరు? మానవుడు. అన్ని దేశాల్లో జంతువులు ఒకే విధంగా బ్రతుకుతున్నాయా లేదా? ఒకే విధంగా బ్రతుకుతున్నాయి. కష్టపడి మనిషి చిలకకి మాట్లాడడం నేర్పించాడు. కష్టపడి చిలకకి ఏమి నేర్పించాడు? మాట్లాడడం నేర్పించాడు. చిలక్కి మాట్లాడడం నేర్పించాడంతంత మాత్రాన చిలక ఏమైనా టీచర్ అయిపోయిందా? టీచర్ అయిపోయిందా? ఏమైనా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఏమైనా చేస్తుంది చిలక? ఏ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో అయినా చేస్తుందా? లేదు. జస్ట్ చిలకకి మాట్లాడడం నేర్పించాడంటే ఈడేమంటే అది పలుకుతుంది అంతే తప్ప అదేం కొత్త మాటలు మాట్లాడదు. తెలుగు భాష వ్యాకరణం, సంస్కృత పద సంక్షిప్తంగా వాటన్నిటినీ వివరించదు. ఏం చెప్తుంది అది? నువ్వు హలో అంటే అది కూడా తిరిగి హలో అంటాం వరకే, అంతే. చూసారా? ఎందుకంటే అవి దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడినవి కావు.
నువ్వు మాత్రం దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డావు. నువ్వు దేవుని పోలిక దేవుని స్వరూపం అనగానే ఈ దేహం అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే వాటి దేహానికి మన దేహానికి ఏ తేడా లేదని ఇందాకే చదువుకున్నాం. నరులకు సంభవించినది ఏదో, మృగములకు సంభవించినది అదే. వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నో డిఫరెన్స్. వారికిని కలుగు గతి ఒక్కటే. ఈ క్షణంలో నేను చనిపోతే నా శరీరపు పరిస్థితి ఏంటో నాతో పాటు ఆ శ్మశానంలో దొర్లుతున్నటువంటి ఒక గేదె, ఒక కుక్క, లేకపోతే ఒక గాడిద, ఒక పక్షి, వాటి పరిస్థితి నా పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే. ఏ తేడా ఉండదు. నన్ను ఎలాగైతే పురుగు తినేస్తుందో వాటిని కూడా అలాగే పురుగు తినేస్తుంది. నిజం ప్రియులరా, మనుషుల అందమంతా పురుగుల పాలు. రాజుల సొమ్ము రాళ్ల పాలు, రాజులేమో పురుగుల పాలు. ఇది నిజం. రాజుల సొమ్ము ఏం పాలు? రాళ్ల పాలు. రాజులేమో పురుగుల పాలు. ఎంత గొప్ప రాజైనా పురుగు తినేస్తుంది. నువ్వెంత గొప్పదానివైనా, ఎంత గొప్ప అందగత్తెవైనా, ఎంత గొప్ప అందగాడివైనా నిన్ను కూడా ఎవరు తినేస్తారు? పురుగులు తినేస్తాయి. ఇది నిజం. పురుగులు తినేస్తాయి మన శరీరాన్ని. నేను నమ్మనంటావా? నమ్మవా? నమ్మకపోతే ఒక్క 5 రోజులు ఆగి వెళ్ళి తవ్వుకుని చూడు. నువ్వు ఎవరిని కప్పెట్టావు వాళ్ళనే. జస్ట్ 5 days వెళ్ళి తవ్వుకుని చూస్తే లోపల ఏం కనబడతాయి మనకి? ఆ పురుగులే కనబడతాయి. ఇంత పొట్ట పెంచుతాడు, ఆ పొట్ట అంతా తినేస్తాయి. నిజం. మనం పురుగుల పాలైపోతాం ప్రియులరా. ఇది మానవ దేహం యొక్క పరిస్థితి. మన ఎండింగ్, మన చివరి దశ ఆ స్థితిలో ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు ఈడేవాడండి బాబు అనవసరంగా వచ్చాం సభకు అనుకుంటున్నారా? ఇవే కళ్ళొస్తాయి మళ్ళీ మాకు పురుగు తినేసినట్టు. బాగా ఇంజెక్ట్ చేసి పంపుతున్నాడు అనుకుంటున్నారా? అవనివ్వండి, నిజాలే కదా. నేనేమైనా అబద్ధాలు చెప్తున్నానా? నేనేమైనా అబద్ధాలు చెప్తున్నాను చెప్పండి. అబద్ధాలు చెప్తే వద్దు. నేను చెప్పేవన్నీ నిజాలేగా, జరిగేదేగా. జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం అంటే వింటారు కదా. మొహం చూసి చెప్తాం, చెయ్యి చూసి చెప్తాం అంటే వింటారా? వింటారు కదా. నేను అలాగేం చెప్పట్లా, నిజంగానే చెప్తున్నా. అదే జరగబోతుంది. మన జీవిత చరమాంకానికి వెళ్ళే సమయానికి నా పరిస్థితి, నీ పరిస్థితి, మనందరి పరిస్థితి అంతే ప్రియులరా. మన గొప్పలు, మన అహంకారాలు, మన గర్వాలు ఏం కనబడవు ప్రియులరా. ఆ రోజు మన దర్పం, మన డాబు, మన అధికారం, మన అందం, మన హోదా, మన చదువు, మన పదవి, మన జ్ఞానం, మన స్థాయి, మన ఆస్తి, మన అంతస్తు, మన వెండి, మన బంగారం, మన ఉద్యోగం, మన గొప్పతనం ఏది ఆ రోజు ఎన్నికకు రాదు. కిందుకు పనికిరాని వానిగా మట్టికెళ్ళిపోతావు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నిన్ను సృష్టించిన దేవుని గూర్చి తెలుసుకొనక మరణిస్తే నీ ఆత్మ పరమునకు ఎక్కిపోదు. ఎందుకంటే నీవు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్న ఆత్మవు గనుకనే నీకు జ్ఞానం వచ్చింది. నువ్వు ఆత్మవు గనుకనే నీకు ఇంత బుద్ధి. ఆత్మ అనే శక్తివంతమైన గొప్పదైన వానివిగా, గొప్పదైన దానవుగా నువ్వు ఉన్నావు గనుకనే నీకు ఈ బుద్ధి, నీకు ఈ జ్ఞానం. లేకపోతే రాదు. కేవలం శరీరాలను బట్టి అయితే 2 దేహాలు ఒకటే, గుర్తుపెట్టుకో. వాటి దేహం మన దేహం ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. అవి మట్టి నుండే వచ్చాయి, మనము కూడా మట్టి నుండే వచ్చాయి. అవి మట్టికే పోతాయి, కలిసిపోతాయి మట్టిలో. మనము మట్టిలోనే కలిసిపోతాం. శరీరం విషయంలో, రక్తమాంసాల విషయంలో పెద్ద తేడా లేకపోవచ్చు, పెద్ద వేరియేషన్ లేకపోవచ్చు, ఇంచుమించుగా ఒకలా ఉండొచ్చు. కానీ మన ఆత్మ వాటిని మించిపోయినది గనుక దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన వాడవు నరుడా నీవు. సామాన్యుడు కాదు ఆ విషయానికి వచ్చేసరికి.
శరీరం విషయంలో అంచనా వేసుకోకు, ఆత్మ విషయంలో అంచనా వేసుకుంటే నువ్వు చాలా గొప్పవాడివి, చాలా గొప్పదానివి. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో పుట్టినవాడవు, పుట్టినదానవు. కనుకనే నీకంత బుద్ధి, కనుకనే నీకంత జ్ఞానం, కనుకనే నీకంత వివేకం. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, ఈ స్థాయిలో ఆలోచించగలుగుతున్నావంటే, ఇంత జ్ఞాన సంపన్నుడిగా వెలుగు అందగలుగుతున్నావంటే కారణం అదే, ఇంకా వేరే ఏ కారణం లేదు. మరి నీ తండ్రినే నువ్వు తెలుసుకోకుండా మరణిస్తే ఎలా? ఆత్మయ్య ఉన్న నీవు పరమాత్మను గురించి తెలుసుకోకపోతే ఎలా? ఆత్మవై ఉన్న నీకు పరమాత్మను గురించి తెలియాలి. పరమాత్మను గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన తర్వాతే నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళాలి. ఎలాగూ వెళ్ళడం తప్పదు, అది తథ్యం. ఈరోజో రేపో ఎప్పుడో మనకు తెలియదు, కానీ వెళతాం. ఎలాగూ వెళ్ళడం తప్పదు. కానీ ముందు చెప్పాను కదా, చాలామంది పరమాత్మను గురించి తెలియకుండానే ఎక్కడికి వెళ్ళిపోయారు? మట్టిలోకి వెళ్ళిపోయారు. నిజమా కాదా చెప్పండి? నేను చాలామందిని చూసి ఈ విషయంలో బాధపడ్డాను. అయ్యో, వీళ్ళకు తెలీదు, వీళ్ళకు తెలీదు, వీళ్ళకు తెలీదు. ఇలా తెలుసుకొనక, పరమాత్మను గురించిన అవగాహన లేక, ఆ పరమాత్మకు ఈ ఆత్మకు ఉన్న సంబంధం ఏంటో తెలియక, ఆ పరమాత్మ ఈ ఆత్మని ఈ లోకానికి ఎందుకు పంపించాడో తెలియక, ఆ పరమాత్మతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి జీవించాలో తెలియక, ఆ పరమాత్మ ఈ ఆత్మ నుండి ఏం కోరుతున్నాడో అర్థం కాక, ఈ చిన్న జీవితంలో ఆ పరమాత్మ కొరకు ఈ ఆత్మ ఏ విధంగా బ్రతకాలో అర్థం కాక చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన జీవితం జీవించి వెళ్ళిపోయారు. ప్రియులారా, వ్యర్థమైన జీవితం జీవించి వెళ్ళిపోయారు. ఏమి ప్రయోజనం వాళ్ళ బ్రతుకులో? వాళ్ళకి వాళ్ళు సాధించింది ఏంటి? వాళ్ళు ఏం సంపాదించారు? అందరిలాగే సంపాదించి, అందరిలాగే తిని, అందరిలాగే తాగి, అందరిలాగే బ్రతికి, అన్ని ప్రాణుల్లాగే ఆ ప్రాణి మట్టికెళ్ళిపోతే ఆకాశము నుండి నరులను పరిశీలించాల్సిన కర్మ పరమాత్మునికి ఏంటండి? ఈరోజు ఈ సభ ద్వారా నిన్ను ఆలోచింపజేయాల్సినంత కర్మ పరమాత్మునికి ఏంటండి? మీకు ఆయనకు ఏ సంబంధం లేకపోతే, మీరు కూడా అలాంటి ప్రాణుల్లాంటి వారే అయితే ఈ జ్ఞానం ఎందుకు? ఈ జ్ఞాన వాక్కులు ఎందుకు? ఈ వివేచన నేర్పించడం ఎందుకు? ఈ అవకాశం అనుగ్రహించడం ఎందుకు? ఆయన పరిశీలించటం ఎందుకు? అవి ఎలాగైతే ఏ గమ్యం లేకుండా, వాటికి ఏ జ్ఞానం లేకుండా మరణిస్తున్నాయో, పశువులు అన్నారు. అందుకే పశువుల మనసు వేరు, మానవుని మనసు వేరు. అలాగే మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళం కాదు ప్రియులారా. అలా జరగకూడదు, అలా జరగటానికి వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. ఇక్కడికి వచ్చాక హెచ్చు తగ్గులు పెట్టుకున్నాం మనం మనుషులంగా. స్థాయి భేదాలు ఉన్నాయి మనకి, వర్గ భేదాలు ఉన్నాయి, జాతి భేదాలు ఉన్నాయి మనకి. మనం పెట్టుకున్నవే ఇవన్నీ. శరీరాలు ఒక్కటే, గమనించండి. పైనున్న వస్త్రాల విలువ వేరేమో కానీ శరీరం విలువ ఏమాత్రం తేడా లేదుగా. మనందరి శరీరాలకు ఒకటే విలువ, వస్త్రాల విలువ వేరుగా ఉండొచ్చు. అది నువ్వు పెట్టుకున్న స్థాయి. కానీ ప్రియులరా, ఒక్కసారి మీ మనస్సును విశాలం చేసుకుని మీరు ఆలోచిస్తే, ఆ పరమాత్మను గురించి తెలియక మరణించిన వారు పరమునకెక్కిపోలేదు. అది బైబిల్ చెబుతోంది. పరమునకెక్కిపోలేదు వారు. ఎందుకు పరమునకెక్కిపోలేదంటే, అసలు పరమును, పరలోకములో ఉన్న తండ్రిని, ఆ పరమాత్మను గూర్చిన ఆలోచనే వారి మస్తిష్కంలో లేదు. ఈ సభను గురించి తెలుసు కాబట్టే కదా మీరు సభకు రాగలిగారు. సభను గురించి తెలియని వారు సభకు ఎందుకు వస్తారండి? ఎక్కడో ఉంటారు. మీకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు. అలాగే జీవితం ముగిసిపోతుంది సోదరా, ఇది సత్యం. నీ జీవితం ముగిసిపోబోతోంది. అది ఎప్పుడో మనకు తెలియదు. ఈ రంగుల ప్రపంచంలో నీకు అది అర్థం కాకపోవచ్చు. రంగులు 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 కళ్ళ ముందు మిరిమిట్లు గొలుపుతున్నప్పుడు మనకు ఇంకేం తెలియదు. ఆ రంగుల మైకోలో మరిచిపోతాం. కానీ సడన్గా బలుబు మాడిపోద్ది, అప్పుడు అంతా చీకటే. అంతే కదా. థియేటర్లో ఉన్నంతసేపు సమయం తెలియదు, కరెంటు పోతేనే తెలుస్తుంది. కేకలు ఎత్తుంటాం, ఊయి అంటుంటాం. చిరాకు వచ్చేస్తుంది కరెంటు పోతే. లోపల కూర్చున్నంతసేపు బొమ్మలు మారుతూ ఉంటాయి, రంగులు 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 కనబడతా ఉంటాయి. మనకు చిరాకు రాదు, అలా చూస్తూనే ఉంటాం. 2 గంటలన్నర ఎప్పుడైపోయిందో తెలీదు.
ఎప్పుడైతే బొమ్మ ఆగిపోయిందో అప్పుడు ఎవడు ఉండడు లోపల. పదండి 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 అంటాడు. ఎందుకంటే ఫ్యాన్లు ఆపేస్తాడు, ఏసీ కట్టేస్తాడు, లైట్లు ఆపేస్తాడు, అంత చీకటి అయిపోద్ది. ఒకటి తర్వాత ఒకడు లేచి వెళ్ళిపోతాడు. రంగుల ప్రపంచంలో ఉన్నంత వరకు మనకు విలువ తెలియకపోతే ఒక్కసారి లైట్ ఆగిపోయిన తర్వాత అన్నీ అర్థమైపోతాయి ప్రియులారా. కాబట్టి లైట్ ఆగక ముందే మనం ఆలోచిస్తున్నాం, అది మన అదృష్టం. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఈ భూమి మీద ఉండగానే ఎవరిని తెలుసుకోవాలి? దేవుని తెలుసుకోవాలి, తండ్రిని తెలుసుకోవాలి. ఆ తండ్రి యొద్దకు వెళ్ళగలిగే మార్గాన్ని తెలుసుకోవాలి. సో ఆ మార్గాన్ని గురించి రేపటి దినాన సంక్షిప్తంగా మాట్లాడుకుందాం, సవివరంగా మాట్లాడుకుందాం. కాబట్టి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి మీరు సహాయం చేశారు, అందును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, అమూల్యమైన మీ జ్ఞాన సంగతులు, విలువైన మీ జ్ఞాన సంగతులు, మానవ మేధస్సుకు అర్థం కాని మహాజ్ఞానులు యోచించని గొప్పవైన సంగతులు ఈ రాత్రి మాకు గుర్తుకు తెచ్చారు. మీ పిల్లలు వాటిని విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని దయచేయండి. వారి హృదయాల్లో మీ మాటలు తండ్రి కొలువుదిరి ప్రభా, 30 60 100 ఫలించి మీకు ఇష్టమైన పిల్లలుగా వారిని మార్చడానికి సహాయం చేయమని, రేపు కూడా మాతో అనేకమైన విషయాలు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, కూడి వచ్చిన మీ పిల్లల్ని క్షేమంగా వారి గృహాలకు చేర్చమని, సంఘాన్ని బలపరచమని, సంఘ బిడ్డలను బలపరచమని, యథార్థంగా నిస్వార్థంగా కష్టపడుతున్న ప్రతి సేవకుడికి మీ కాపుదలను గ్రహించమని, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.